వస్తారని ఊహించావు, తీసుకొచ్చావు. ఆఖరికి మత్స్యకారులు రాక కందుకూరు నుంచి జనాలు, నెల్లూరు నుంచి జనాలు, నెల్లూరు రూరల్ నుంచి జనాలు, సర్వేపల్లి నుంచి జనాలు, కొవ్వూరు నుంచి జనాలు తెచ్చుకుంటే ఆ సభ వెలవెలపోతే ఎలిపేట దగ్గర బూతులు తిట్టింది మర్చిపోయావు నాయన. జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టిన సంగతి మర్చిపోతే ఆయన తిట్లకి నీకు మెంటల్ ఎక్కితే, ఆయన తిట్లకి నీకు ప్రెస్టేషన్ వస్తే నువ్వు ప్రెస్టేషన్కి ఏదైనా వైజాగ్ హాస్పిటల్కి చూపించుకో. నీకేదైనా డాక్టర్ అనాలిసిస్ తెలియకపోతే నాకు చెప్తే నేను ఏదైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతా. కానీ నువ్వు మా జోలికి ఎందుకు, లోకేష్ జోలికి ఎందుకు? లోకేష్ స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? నువ్వు మాట్లాడే భాష నీకు అర్థమవుతుందా? ఒక్కసారి మననం చేసుకో. నిన్ను క్రిటిసైజ్ చేయడం మాకు చాలా సేపు పట్టదు, కానీ మా కావాలని మార్చుకోవాలి మేము. నువ్వు చేసిన అవినీతి కంపుని కడుక్కొని సరిపోతుంది. గంజాయిల దగ్గర లంచాలు తిన్నావు, డెకాయిట్ల దగ్గర లంచాలు తిన్నావు, క్రికెట్ బుకెట్ల దగ్గర డబ్బులు తింటున్నావు, గ్రావిల్ అంతా అమ్ముకున్నావు, నన్ను గ్రావిల్ మాఫియా అంటున్నావు. అయ్యా ప్రతాప్ రెడ్డి గారు, నీకు తెలియకపోతే నిన్న నీ మీటింగ్లో నీ వెనక కూర్చొని చప్పట్లు కొట్టిన సుబ్బారెడ్డి కూడా కావలి బేల్దారు మేస్త్రే. కావలి బేల్దారు మేస్త్రులకు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ నీ కార్యకర్త నీ సుబ్బారెడ్డి. ఒక్కసారి కావలిలో సంవత్సరానికి ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, ఎంతమంది కడుతున్నారు? ఆ బేస్మెంటాలకు మట్టి యాడ్ని తేవాలి అంటే కావలిలో ఎవరు ఇల్లు కట్టుకోకూడదా? నువ్వు బెంగళూరులో ఇల్లు కడుతున్నావు, గ్రావెల్ తెచ్చి ఇల్లు బేస్మెంటాలు నింపుకోవటం లేదా? అంటే కావలిలో బేల్దారులకు పని ఉండకూడదు, ప్లంబర్లకు పని ఉండకూడదు, లేదంటే శానిటేషన్లకు పని ఉండకూడదు, ట్రాక్టర్లు పెట్టుకొని బిడ్డలను చదివించుకోవడానికి నమ్ముకున్న ట్రాక్టర్లు ఓనర్లకు బతుకులు ఉండకూడదు. మట్టి ఎవడబ్బు సొమ్ముదయా? ప్రభుత్వం ఉంది, ప్రభుత్వమే చెరువులో మట్టి ఎత్తుకోవడానికి రూపాయి ఫీజు కట్టి ఎత్తుకోమని ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఏఎంఆర్లకు నెల్లూరు జిల్లా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరు చెరువులో మట్టి ఎత్తుకున్నా వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు. ఎక్కడ మాఫియా జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గుడా, తెలుసుకో. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల కోసం సేవ చేస్తానని గెలిచి ప్రజల చాటున కావల్లో ఉన్న గ్రావిల్ నెల్లూరులో అమ్ముకుంటే అది అవినీతి, అది మాఫియా. అది చేసింది తమరు. నీకు అస్టేట్లో పెట్టుకున్నావు, సర్వాయిపాలెంలో చెన్నాయిపాలెంలో ఒక ఆయన పెట్టావు, అల్లూరులో ఒక ఆయన పెట్టావు, దగదెత్తలో ఒక ఆయన పెట్టుకున్నావు, భోగుల్లో ఒక ఆయన పెట్టుకుంటే నువ్వు మొత్తం డబ్బులు లెక్కడానికి మిషన్ పెట్టుకొని ఇంట్లో గ్రావులు అమ్ముకున్నానైనా అది అవినీతి అంటే, అది మాఫియా అంటే. కానీ కావ్యకృష్ణారెడ్డి ఏలుబడిలో ఎస్ కావల్లో ట్రాక్టర్ ఓనర్లు బతకాల్సిందే, మట్టి తోలాల్సిందే. కానీ కావలి దాటి నెల్లూరు ఒంగోలు గ్రావులు అమ్మితే చెప్పు, నేను చర్యలు తీసుకుంటా. నియోజకవర్గంలో 2,43,000 మంది ప్రజలు బతకాల్సిందే. నా నియోజకవర్గంలో ప్రతి ఓడు ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇదేం బంగారం కాదు ఇళ్లలో దాచిపెట్టుకునేది, మట్టి. ఇళ్లలో బేస్మట్టాలకో లేదంటే లేఅవుట్లకో దేనికైనా తోలుకుంటే మన ఇద్దరికి ఏమొచ్చింది? నొప్పి. నీకేం కప్పం కట్టలేదని బాధ. తిన్నంతకాలం తిన్నావు, దోచుకున్నావు. ప్రజల మనిషిగా గెలిచి ప్రజలకి అన్యాయం చేస్తే తప్పు, కానీ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఇల్లు కట్టుకోవడానికి మన వంతు మనం ధర్మంగా అండగా ఉండాల్సిన వ్యక్తులు ఎమ్మెల్యేలు. అంతేగాని దాంట్లో దోచుకున్న దాన్ని తినాలనే ఆశ ఉన్నటువంటి దుర్బుందన్నట్టు నువ్వు దాన్ని మాఫియాగా ఎలా మాట్లాడతావు? ఈరోజు రుద్రకోట కొండ సిగ్గుందా మాట్లాడేటప్పుడు? అసలు మన సంస్కారం ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసావు? రుద్రకోటలో కొండ మొత్తాన్ని మట్టి ఎత్తుకొని రుద్రకోట రైతులందరినీ జైల్లో పెట్టి సిగ్గుండాలి మాట్లాడటానికి నువ్వు? ఎస్, నా టైంలో కూడా తవ్వుతున్నారు. భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దూరుపాటు దాకా రోడ్డుకి మట్టి తోలుకున్నారు. నీ అబ్బది కాదు, నా అబ్బది కాదు, అది ప్రభుత్వం అంది.